దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినముకైన దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 31:24 మనం చూస్తూ ఉన్నాము. యెహోవా కొరకు కనిపెట్టువారులారా, మీరందరూ మనసున ధైర్యము వహించి నిబ్బరముగా ఉండుడి అని చెప్పి రాయబడి ఉంది. ఈ వాక్యమును నేను చదువుతున్నప్పుడు నేను ఇంగ్లీష్లో నేను చెప్పాను, ఇంగ్లీష్లోనూ చదువుతాను, తర్వాత తమిళ్లో చదువుతాను, తెలుగులో కూడా చదువుతాను. ఈ తెలుగులో ఇప్పుడు చదివాను. అంటే ఇక్కడ రాయబడి ఉంది, యెహోవా కొరకు కనిపెట్టువారులారా. అంటే మీరు దేవుని కొరకు కనిపెడుతున్నారా? మీరందరూ మనసున ధైర్యము వహించి, మీరందరూ ధైర్యం తెచ్చుకోవాలంట. మీరు దేవుని యందు కనిపెట్టువారైతే మీరు ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండుడి అని రాయబడి ఉంది. అంటే ఈ నిబ్బరముగా ఉండుడి అనేది ఇంకా కొన్ని ట్రాన్స్లేషన్స్లో మనం చూస్తే తమిళ్ బైబిల్లో ఉంది, అవర్ ఉంగల్ இருதயத்தை స్థిరపడుతువారు. మీరు నిబ్బరముగా ఉంటే అంటే ధైర్యముగా మీరు ఉంటే, అంటే మీ మనస్సును దృఢపరచుకుంటే మీకు ఏమవుతుందంటే, ఇంకా ఒక వర్డ్ ఎక్స్ట్రా ఉంది తమిళ్లోనూ గ్రీక్ బైబిల్లోనూ మనం చూసినట్లయితే, అవర్ ఉంగల్ இருதயத்தை స్థిరపడుతువారు అంటే మీ హృదయములను ఆయన స్థిరపరచును అని రాయబడి ఉంది. మీరు నిబ్బరముగా ఉంటే, మీ మనసులో ధైర్యం మీరు తెచ్చుకుంటే ఆయన ఏం చేస్తాడంట, మీ హృదయమును ఆయన స్థిరపరచును అని రాయబడి ఉంది. ఒకవేళ నేను ఇంతకు ముందు మాట్లాడిన మెసేజ్లో కూడా నేను అదే చెప్పాను, మీరు దేవుని కొరకు మీరు కనిపెట్టువారైతే, మీరందరూ మనసున మీరు ధైర్యం వహించి, అంటే మీరు దేవుని కొరకు కనిపెట్టువారంటే ఫస్ట్ మీరు మనసులో ధైర్యం వహించాలి, మీరు ధైర్యం తెచ్చుకోవాలి. మనం అంటాం కదా, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి, దేవుడు మనతో ఉంటాడు అని చెప్పి మనం ఇంకొకరిని ఓదారుస్తాం. ఆ రీతిగానే మీరు దేవుని కొరకు మీరు కనిపెట్టువారైతే మీరందరూ మనసులో మీరు ధైర్యం వహించి నిబ్బరముగా మీరు ఉండాలి. అంటే మీ హృదయంను ఏం చేయాలంటే మీరు స్థిరపరచుకోవాలంటే మీ హృదయంలో ధైర్యం తెచ్చుకోవాలి. మీ మనసులో మీరు స్థిరముగా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అంటే మీరు కదలకుండా, మీ హృదయంను కదలియనీయకుండా, అంటే యెషయా గ్రంథంలో ఉంది, ఇశ్రాయేలు ప్రజలు ఒక హృదయము గాలికి కొట్టిన ఒక చెట్టు వలె అటు ఇటు కదిలిందంట. యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం, యెషయా చెప్తున్నాడు. ఆ రీతిగా కదిలినప్పుడే ఆయనకు రెండు రకమైన యేసు గురించిన జన్మము గురించి, దాని గురించి యెషయాకు ప్రవచన రీతిగా దేవుడు మాట్లాడాడు. ఒకవేళ మీ హృదయం కదిలినప్పుడు దేవుడు ఏ రీతిగా మిమ్మల్ని స్థిరపరుస్తాడంటే, మీతో కూడా ఆయన ఏదైనా వాగ్దానం ద్వారా, కళల ద్వారా, స్వప్నము ద్వారా, ఇంకొకరి మాటల ద్వారా, కొన్నిసార్లు చిన్న పిల్లల మాటల ద్వారానే మనతో మాట్లాడతాడు దేవుడు, అద్భుతంగా మాట్లాడతాడు. సో గాడ్ కెన్ టాక్ ఇన్ ఎనీ వేస్. పిల్లల ద్వారా మాట్లాడవచ్చు, ఇంకా మనం చూస్తున్నాం గాడిద ద్వారా కూడా మాట్లాడాడు ప్రవక్తతో కదా. సో ఎలాగైనా దేవుడు మనతో మాట్లాడవచ్చు. సో గాడ్ కెన్ టాక్ టు యూ, హీ కెన్ స్ట్రెంగ్థెన్ యువర్ హార్ట్. మీ హృదయంను ఆయన ఏం చేయవచ్చు, దృఢపరచవచ్చు. మీ హృదయంను ఆయన స్థిరపరచవచ్చు, మీ హృదయంను ధైర్యము ఇవ్వచ్చు. సో మనం ఈరోజు ఒకవేళ మీరు ధైర్యం చెడిపోయి, ఒకవేళ మీరు సోలిపోయి మీరు ఉన్నట్లయితే దేవుని వైపు చూసి అడగండి, ప్రభువా నాకు ధైర్యం కావాలి, నాకు నిబ్బరమైన మనస్సు కావాలి, నా హృదయంను స్థిరపరచండి అని అడగండి. తప్పకుండా ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా మేము మీ కొరకు కనిపెడుచున్నాం, ప్రభువా మీ కొరకు ప్రభువా మేము మనసున ధైర్యము తెచ్చుకొని ఉన్నాం, ప్రభువా మీ గురించి మేము ధైర్యం తెచ్చుకొని ఉన్నాము కాబట్టి మా హృదయంను స్థిరపరుస్తూ ప్రభువా, మా హృదయంను బలపరుస్తూ ప్రభువా, మీరు ఇంకా ధైర్యమును మాకు ఇస్తూ ప్రభువా, ముందుకు సాగడానికి మీరు మాకు బలమును అనుగ్రహిస్తూ ఉన్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మిమ్మల్ని మేము పట్టుకొని ఉన్నాం ప్రభువా. అందుని బట్టి ప్రభువా మా విశ్వాసం కదలకుండా, మా విశ్వాసం స్థిరంగా ఉండినట్లు మీరు చేస్తున్నారు. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆ రీతిగా కనిపెడుతున్న నీ బిడ్డలను కూడా ప్రభువా మీరు కనిపెట్టమని, ప్రభువా వారిని దీవించమని, వారిని ఆశీర్వదించమని, ప్రభువా వారికి కావలసిన ప్రతి మేలుతో నింపమని నేను ప్రార్థిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం.
ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికి మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.